Hallelujah. Hallelujah. Greetings to you in the name of Jesus Christ, our Lord and Savior. What I am trying to say is God is moving among young people. ఈ రోజు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? యవనస్తుల మధ్యలో దేవుడు కదులుతున్నాడు. చప్పటి కొట్టి దేవుని స్తుతించండి. God is moving among young people. దేవుడు యవనస్తుల మధ్యలో సంచరిస్తున్నాడు. God is moving among older people also. దేవుడు పెద్దవాళ్ళ మధ్యలో కూడా కదులుతున్నాడండి. But there is something about the youth that is really, there is a move among the young people. అయితే ప్రత్యేకంగా యవనస్తుల మధ్య ఒక గొప్ప కదలిక ప్రారంభమైంది, జరుగుతుంది. And you are part of that movement. ఈ రోజు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఆ గొప్ప ఉద్యమములో మీరు పాలుభాగస్తులే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. I want you to open Isaiah chapter 61. యెషయా గ్రంథం 61వ అధ్యాయాన్ని చూడాలని కోరుతున్నాను. This is the theme of our conference. మన కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం లేక థీమ్ ఇదే. 61 verse 1 and 2. యెషయా గ్రంథం 60వ అధ్యాయము మొదటి 2 వచనాలు. Arise, shine, for your light has come. లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. And the glory of the Lord is risen upon you. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. For behold, the darkness shall cover the earth. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. And deep darkness the people. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. But the Lord will arise over you. యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు. And his glory will be seen upon you. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. Amen. ఆమేన్. Today this verse was written 2700 years ago. మీకు అర్థమైందా? 2700 సంవత్సరాలకు పూర్వము రాయబడిన మాట ఇప్పుడు చదివిన మన మాట. Plus or minus 50 years. I cannot say exact time, but it is around 2700 years ago. కొన్ని సంవత్సరాలు అటు ఇటు ఉండొచ్చండి, సరిగ్గా అదే అని చెప్పలేను, కానీ దాదాపు ఆ కాలంలో రాయబడిన మాట. Isaiah is writing this word. He is a prophet. He is seeing something in the future. చూడండి, యెషయా ప్రవక్త భవిష్యత్తు కొరకైన ఒక దృశ్యాన్ని ఆయన చూస్తూ ఈ మాటను రాశాడు. He is seeing a vision of the future prophetically, and he is saying, arise, shine, for the light has come. భవిష్యత్తు కొరకైన ఒక దర్శనాన్ని ఆయన చూస్తూ అది జరగాలని ప్రవచనాత్మకంగా పలుకుతున్న ఈ మాట, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. Now when you read a scripture like that, చూడండి, ఇలాంటి వాక్య భాగాన్ని మీరు చదువుతున్నప్పుడు you should not only read that chapter. ఆ అధ్యాయాన్ని మాత్రమే మనం చదవద్దు. You should read the chapters before it. దానికంటే ముందున్న అధ్యాయాన్ని కూడా మనం చదవాలి. They read the chapters after it. దాని తర్వాత ఉన్న వాక్య భాగాలను కూడా చదవాలి. Because really Isaiah did not write in chapter and verses. ఎందుకంటే యెషయా గ్రంథకర్త రాసినప్పుడు పలానా అధ్యాయం పలాని వచనం అని అధ్యాయాలు వచనాలతో కూడి రాయలేదు. That was later put into place for the good of the people who are reading, but originally it is one book, Isaiah. ఆ తర్వాత కాలంలో మనం చదువుకోవడానికి వీలుగా ఉండడానికి కొరకు అధ్యాయాలు వచనాలు విభాగించబడి చక్కగా పొందుపరిచారు. కానీ అప్పుడు యెషయా రాసినప్పుడు ఆయన గ్రంథం అంతా కూడా యెషయా గ్రంథము అనే పుస్తకం అంతే. That's all. So 58, 59, 60, చూడండి, 58, 59, 60 అధ్యాయాలు we can see that as one unit. ఇవన్నీ కూడా ఒక యూనిట్ గా మనం చదువుకోవచ్చు. And Isaiah is showing something in those 3 chapters. ఆ 3 అధ్యాయాల్లో యెషయా ఒక విషయాన్ని మనకు చూపించడానికి ఇష్టపడుతున్నాడు. I want to talk about the topic of light and glory. చూడండి, ఈ 2 మాటలు నేను మాట్లాడబోతున్నాను, వెలుగు, మహిమ. Light and glory. అందరూ చెప్పండి, వెలుగు, మహిమ. Turn to your neighbor and say, he's talking about light and glory. పక్కవారికి చెప్పండి, ఆయన వెలుగు, మహిమ గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పండి, మాట్లాడండి, పక్కోళ్ళకి చెప్పండి. Today we are talking about the glory of చాలా God. సందర్భాల్లో ఆరాధనలో మహిమ అని మాట్లాడుతున్నప్పుడు ఇది మరి ఏదో అకస్మాత్తుగా వచ్చిన మాట కాదు, దేవుడు ఏర్పాటు చేసింది ఈ మహిమ గురించి మనం మాట్లాడుతున్నాం. In Isaiah 58, యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో Isaiah is talking about true fasting. ఆ యథార్థమైన నిజమైన ఉపవాసం ఎలాగుంటుందో చెప్తూ ఉన్నాడు. In 58 he says, ఒకవేళ 58వ అధ్యాయంలో గనుక మనం చూస్తే verse 6 onwards it says, 6వ వచనం నుంచి మనం చూస్తే, if you do all this, ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు, share the bread with the hungry, you bring the poor into the house, you take care of the naked, you cover him, all this you do, then the light shall break forth like the morning in your life. చూడండి, నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుట, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకొనుట, దిక్కుమాలిన బీదలకు నీ ఇంట చేర్చుకొనుట, వస్త్రహీనుడు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇవ్వడం, ఇవన్నీ కూడా నువ్వు చేస్తేనంట వేకువ చుక్క వలె వెలుగు నీ మీద ఉదయిస్తుందంట. The glory of the Lord shall be your rear guard. That means you'll experience the glory of God. అంటే దేవుని యొక్క మహిమను, అంటే సైన్యపు వెనుకటి భాగమున
ఉండును అంటే మహిమను నువ్వు అనుభవిస్తావు. So if you do all that, your light will come, Isaiah is saying. చూడండి, యెషయా ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే వెలుగు నీ మీద ప్రకాశించాలి, రావాలి అని అంటే 58వ అధ్యాయంలో చెప్పబడిన ఈ కార్యాలన్నీ కూడా నువ్వు చేసినప్పుడు ఈ వెలుగు నీ మీదకి వస్తుంది. And the glory will come upon you. ఆ తర్వాత దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయిస్తుంది. But again in chapter 59, 59వ అధ్యాయానికి వచ్చేటప్పటికి Isaiah is saying యెషయా అంటున్నాడు that all your iniquities have separated you from God. నీ అతిక్రమములు దేవునికి నీకు మధ్యలో వచ్చేసాయి, Your అడ్డొచ్చాయి. sins have hidden his face from you. నీ పాపములు ఆయన ముఖానికి నీ ముఖానికి అడ్డొచ్చేసే. You are full of sin, full of problems. So what happens in chapter 9? Therefore we look for light, but there is only darkness. చూడండి, మన చేతులు రక్తంతో ఉన్నాయి, వేళ్ళు దోషంతో ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా జరగడాన్ని బట్టి ఏమైంది? చీకటి కమ్మేసింది. We are looking for brightness, but there is only blackness. చూడండి, మరి వెలుగు కొరకు మనం ప్రయత్నిస్తున్నాం కానీ కేవలం చీకటే కనబడుతుంది. So Isaiah is telling all this will bring light. ఇవన్నీ కూడా మనకు వెలుగు తీసుకొస్తాయి అన్న విషయాన్ని చెప్పాడు యెషయా. But then in 59 he says you cannot experience light because you are full of sin. ఒకవేళ ఇవన్నీ నువ్వు చేసినా పాపంతో నీవు నిండి ఉంటే నీవు ఈ వెలుగును పొందుకోలేవంటే 59 అంటున్నాడు. But in 60 he gives a good news. అయితే 60వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఒక శుభవార్త చెప్తున్నాడు. He says now the light is going to shine upon you. ఇప్పుడు వెలుగు నీ మీద ప్రకాశించబోతుంది. And the glory is going to come upon you. యెహోవా మహిమ నీ మీద ఉదయించబోతుంది. Because of what God has done. దేవుడు చేసిన కార్యాలను బట్టి మహిమ నీ మీద ఉదయిస్తుంది. You cannot earn this light. ఈ వెలుగును నీవు సంపాదించుకోలేవు. You cannot earn this glory. ఈ మహిమను నీవు కొనుక్కోలేవు. But God is going to share his glory. అయితే దేవుడే తన మహిమను నీకు పంచుతాడు. The subject of the glory of God ఈ దేవుని యొక్క మహిమ అనే ఒక ఈ అంశం ఏదైతే ఉందో is something that has fascinated me over the last few months. గత కొన్ని నెలలుగా నాకు ఎక్కువగా ప్రభావితం చూపిన అంశంగా ఉండింది. You know, the glory of God is something we cannot describe in our language. వినండి, దేవుని యొక్క మహిమను గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మన యొక్క భాష ఏది కూడా దాన్ని వర్ణించడానికి సరిపోదు. You will find the glory of God in every book of the Bible. బైబిల్లోని ప్రతి గ్రంథంలో కూడా మహిమను గురించి అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. Different writers have tried to describe the glory of God. వేరు గ్రంథకర్తలు వేరు రీతులుగా మహిమను ప్రత్యక్షపరుస్తూ చూపుతా ఉంటారు. Some people call it the manifest presence of God. కొంతమంది దేవుని యొక్క మరి ప్రత్యక్షతతో కూడిన మహిమ అని చెప్తారు. The writer of Exodus, Moses, called it the face of God. నిర్గమకాండంలో చెప్పేటప్పటికి మోషే అంటాడు దేవుని యొక్క ముఖ కాంతి అంటాడు. The Isaiah saw a vision and he saw the glory of God fill the temple. యెషయా గ్రంథకర్త ఆయన తన దర్శనంలో చూస్తాడు 6వ అధ్యాయంలో మరి దేవాలయం అంతా కూడా దేవుని యొక్క మహిమతో నిండి ఉండనంటాడు. Ezekiel saw the glory of God. హెస్కేలు దేవుని యొక్క మహిమను చూస్తాడు. But they are not able to describe the glory of God in our language. అయితే వారి భాషలో దేవుని యొక్క మహిమను వివరించడానికి వారికి చాతనవ్వట్లేదు. Because the glory of God we cannot imagine in our finite mind. కారణం ఏంటంటే ప్రియులారా, మరి మన యొక్క సాధారణమైన మన యొక్క మనస్సుతో మన ఆలోచనల్లో ఆ మహిమను మనం వివరించచాలం. It is so grand, it is so lovely, it is so mighty that words cannot describe it. మన మాటలకు వర్ణనకు అందనటువంటి వర్ణనాతీతమైనటువంటి మహత్తరమైన దేవుని యొక్క మహిమను మనం ఎవరు వివరించలేం. In Hebrew it is called the kabod of God. మరి హెబ్రీ గ్రంథకర్త దేవుని యొక్క కబోద్ అంటాడు. In Hebrew all over the whole testament it's called the kabod. It is translated as kabod. మరి పాత నిబంధన కాలంలో అంతా కూడా ఆ దేవుని యొక్క మహిమను కబోద్ అనే మాటతో వర్ణిస్తారు. Which is actually talking about the weight and heaviness of God. దాని అర్థం ఏంటంటే కబోద్ అంటే దేవుని యొక్క మహిమ యొక్క బరువు చాలా బరువైంది, బలమైంది అని అర్థం. In the New Testament writers use the word doxa. మరి కొత్త నిబంధన గ్రంథకర్తలు దాన్నే వాడతారు, డాక్సా అన్నారు. In Greek it means the praise of God, the fame of God, the repute of God. గ్రీక్ లో దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ఫేమ్, ఆయన యొక్క మంచితనం వివరించడానికి చెప్పబడే మాట. Today I want to discover this glory of God. ఈ రోజు దేవుని యొక్క మహిమను గురించి వివరించడానికి ఇష్టపడుతున్నాను. So we are going to time travel again back into history, some more far away. ఇంకా కొంచెం
కొంచెం లోపలికి, ఇంకా కొంచెం వెనక్కి మనం చరిత్రలో మరి టైం లైన్ లోనికి మనం వెళ్దాం. We were in 2700 years before now. మీకు గుర్తుందా? ఇప్పటికి 2700 సంవత్సరాలకు ఆ పూర్వం ఆ టైం లోనికి మనం వెళ్ళాం. Now we are going back 800 more years into history. ఇప్పుడు ఆ చరిత్రలో 2700 నుంచి ఇంకొక 800 సంవత్సరాలు ముందుకెళ్తాం. So how many years are we away from now? ఇప్పటికి ఎంత దూరంలో ఉన్నాం మనం ఇక్కడికి చెప్పండి? 2700 ప్లస్ 800 3500. 3500 దూరంలో ఉన్నాం మనం. In 3500 years we have to open Exodus chapter 33. 3500 సంవత్సరాలకు పూర్వం ఉన్నప్పుడు నిర్గమకాండం తెరవాలి మనం. Moses is having a conversation with God. నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో మోషే దేవునితో సంభాషణ చేస్తున్నాడు. Moses would go up the mountain. మోషే కొండ మీదకి వెళ్ళాడు. The people of Israel were looking at the mountain from down. ఇశ్రాయేలు ప్రజలు కింద నుంచి పర్వతాన్ని చూస్తూ ఉన్నారు. They had thunder, fire, all those things happening on the mountain. ఆ పర్వతం మీద, కొండ మీద మరి ఉరుములు, మెరుపులు చాలా జరుగుతున్నాయి. You touch the mountain, you're dead. ఎవరైతే పర్వతాన్ని ముట్టుకుంటారో వారు చచ్చిపోతారు. But God allows Moses to come up the mountain. అయితే దేవుడు మోషేను కొండ మీదకి రావడానికి అనుమతించాడు. And Moses is having this conversation with God. మోషే దేవునితో ముఖాముఖి సంభాషణ కలిగి ఉన్నాడు. And he says, ఆయన అంటున్నాడు, God, దేవా, can you show me your glory? నీ మహిమను నాకు చూపించు. Can you show me your glory? Verse 18. 18వ వచనంలో ఆయన అంటాడు కదా, Please show me your glory. ప్రభువా నీ మహిమను నాకు చూపించు. And then God says, దేవుడు అంటాడు, I cannot show you my glory because if you see my face, my glory, no man can live. అయ్యా నా ముఖాన్ని నువ్వు చూడలేవు, ఎందుకంటే ఎవరు నన్ను చూచి బ్రతకలేరు. That is the magnanimity of this glory of God. దేవుని యొక్క మహిమ యొక్క మహోన్నతత్వం అంత గొప్పదన్నమాట. Moses could not live if he tried to look at the glory of God. చూడండి, దేవుని యొక్క మహిమను మోషే చూడాలనుకుంటే ఒకవేళ చూస్తే గనుక ఆయన బ్రతకడు. And God covers him and passes over Moses and he survives because he does not look at the glory of God. చూడండి, అయితే దేవుడు మోషేను అలాగ కప్పేసి అలాగ పక్క నుంచి దాటిపోయి మరి ఆ యొక్క మహిమ ఆయన చూడలేకుండా ఉండేటట్టుగా ఆయన దాటిపోతాడు. That is the greatness of the glory of దేవుని God. యొక్క మహిమ యొక్క గొప్పతనం అలాంటిది ప్రియులారా. We are not talking about some small thing today. We are talking about the glory of God. వినండి, ఈ రోజు మనం మాట్లాడుతున్న విషయం ఏదో చిన్న పాటిది కాదండి. దేవుని మహోన్నతమైన మహిమను గురించి మాట్లాడుతున్నా. The God who created the universe, we are talking about his glory. విశ్వమంతటిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని యొక్క మహిమను గురించి మనం మాట్లాడుతున్నాం. You know, I was telling my girls last night what amazes you. గత రాత్రి నా పిల్లలతో, అంటే మా ఇద్దరు అమ్మాయిలతో నేను మాట్లాడుతూ ఏవి మీకు ఆశ్చర్యం కలిగిస్తుందని అడిగాను. What amazes you? ఏది మిమ్మల్ని ఆశ్చర్యం కలిగిస్తుంది? You know, does creation amaze you? మిమ్మల్ని సృష్టి ఆశ్చర్యపరుస్తుందా? You know, when we go to the beach, I know we don't have a beach in Hyderabad, we have only tank band. హైదరాబాద్ లో బీచ్ లేదు, ట్యాంక్ బండే మనకు. We have to adjust. ఇంకా అడ్జస్ట్ అవ్వాలి దాంతోనే. But if you can travel to Chirala or somewhere, you'll find a beach. చీరాల, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు వెళ్తే బీచ్ కనబడుతుంది. In the beach there are waves coming, right? చూడండి, బీచ్ లో మనం కూర్చొని చూస్తున్నప్పుడు ఈ అలలు వస్తా ఉంటాయి కదా. One day I was looking at the waves. ఒక రోజు ఆ అలలు నేను చూస్తూ ఉన్నప్పుడు And I did a Google search. గూగుల్ సెర్చ్ చేశాను. How do the waves form? ఈ అలలు ఎలాగ తయారవుతాయి? I was shocked to know that the waves are forming because of the gravitational pull of the moon. చూడండి, చంద్రుని యొక్క గ్రావిటేషన్ ను బట్టి ఈ యొక్క అలలు అలాగ అవుతాయని చెప్పి విని నేను ఆశ్చర్యపోయాను. That is the amazing thing about our creation. చూడండి, దేవుని యొక్క సృష్టి యొక్క ఆశ్చర్యం అంత అద్భుతం అలాగ ఉంటది, మనకు అర్థం కాదు మన We are ఆలోచనలకి. not able to take even that. I couldn't even imagine how does the moon, which is thousands of kilometers away, how does it affect the gravity? How does that gravity affect the waves? ఒక్కసారి ఊహించారా, ఎంతో మరి దూరంలో ఉన్న ఆ చంద్రుని యొక్క గ్రావిటీ, దాని యొక్క ఆకర్షణ శక్తి ఈ యొక్క అలలను ప్రభావితం చేస్తుందంటే అసలు ఊహకు అందుతుందని మనకి. The earth is perfect position, distance from the sun. సూర్యునికి భూమి ఎంత దూరం ఉండాలో పర్ఫెక్ట్ గా అంత దూరంలోనే దేవుడు పెట్టాడు.
If we move closer to the sun, కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దామని అనుకుంటే we all burn away. మొత్తం కాలి మాడి మసైపోతాం. If we move little away from the sun, కొంచెం సూర్యుడి నుంచి ఆయన పెట్టిన స్థలం నుంచి కొంచెం వెనక్కి పోదామా, we all are frozen. అంతే మొత్తం గడ్డ కట్టుకొని పోతాం. That's the beauty of creation. అది దేవుని యొక్క సృష్టి యొక్క మహత్యం, అద్భుతం. And the Bible says that when you look at creation, you can see the glory of God. చూడండి, ఇలాగ దేవుని యొక్క సృష్టిని చూచినప్పుడు దేవుని యొక్క మహిమ మనకు గుర్తొస్తుంది. And if the creation itself is so glorious, how much more glorious is the one who created everything. ఈ మాట వింటున్నారా? ఒకవేళ సృష్టిలో చూస్తున్న ఈ విషయాలే మనకంత మహిమాన్వితంగా అంత గొప్పగా కనబడితే వీటన్నిటిని సృష్టించిన ఆ దేవాతి దేవుడు ఎంత మహిమ గలవాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తుతించండి. Hallelujah. Hallelujah. I don't know about you, but I don't serve a small God. నీ సంగతి నాకు తెలియదు, కానీ నేను సేవించుతున్న దేవుడు మామూలు వాడు కాదు, చిన్నవాడు కాదు. He is Almighty ఆయన God, సర్వశక్తి గల దేవుడు, the one who created the heavens and the భూమి earth, ఆకాశంను సృజించిన వాడు, the ones whose glory Moses could not see. చూడండి, మోషే సమీపించలేనంత మహిమ గలవాడు. That is the glory of God. అది దేవుని యొక్క మహిమ. And now let's get back into the time machine, మళ్ళీ టైం మిషన్ దగ్గరికి వెళ్దాం. and we will move forward కొంచెం ముందుకు వద్దాం. 1500 years. ఒక 1500 సంవత్సరాల ముందుకు వద్దాం. 1500 years. 1500 సంవత్సరాల ముందుకు వద్దాం. Where are we now? ఎక్కడున్నాం చెప్పండి లెక్కలు. 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం What happened 2000 years ago? ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? New Testament happened 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం క్రొత్త నిబంధన వచ్చింది. In New Testament, క్రొత్త నిబంధనలో John యోహానులో, is writing John chapter 1. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో, John chapter 1, he's saying the word became flesh, చూడండి, వాక్యము శరీరధారి అయి వచ్చాడు అంటారు యోహాను. dwelling among us. మన మధ్య సంచరించెను, నివసించెను అంటాడు. We have seen his glory, ఆయన మహిమను మనం చూసాం. the glory of the one and only Son, ఒకే ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు యొక్క మహిమ, who came from the Father, తండ్రి యొద్ద నుంచి వచ్చినవాడు, full of grace and truth. కృపా సత్యములతో నిండుకొనినవాడు. Hebrews 1:3 says the హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో, Son is the radiance of God's glory, కుమారుడు దేవుని యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు కై వచ్చాడు, and the exact representation of his being. చూడండి, ఆయన యొక్క ప్రతిబింబంగా, ఆయన ప్రతినిధిగా, దేవుని ప్రతినిధిగానే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. God decided to display his glory. చూడండి, దేవుడు తన మహిమను ప్రత్యక్షపరచడానికి ఆయన తీర్మానించి And వచ్చాడు. he put his glory into this person of Jesus Christ, and he displayed తన that glory to the world. తన మహిమంతటిని కూడా యేసు అనే ఒక మరి వ్యక్తి లోపలే అంతా కూడా పెట్టి ఈ లోకానికి అందించేశాడు. This person, Jesus Christ, is a full representation of God, and we see the glory of God in him. ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు దేవాతి దేవుని యొక్క సర్వ సంపూర్ణత అయి ఉన్నాడు. దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచడానికి పంపించబడిన వాడు. In fact, on the Mount of Transfiguration, రూపాంతర కొండ మీదకి వచ్చేటప్పటికి, when Jesus goes up the mountain with 3 of his disciples, తన ముగ్గురు శిష్యులను తీసుకొని రూపాంతర కొండ మీదకి యేసు ప్రభు వెళ్ళాడు. suddenly Jesus is transfigured into this glorious being. యేసు క్రీస్తు ప్రభు అకస్మాత్తుగా వారి అందరి ఎదుట వారి ఎదుట ఆయన రూపాంతరం చెందాడు. I'm thinking when Jesus was transfigured, యేసు ప్రభు రూపాంతరం చేసిన తర్వాత God remembered Moses' prayer. నేను అనుకుంటాను, దేవాతి దేవుడు మోషే ఒకప్పుడు చేసిన ప్రార్థనని ఆయన గుర్తు చేసుకున్నాడేమో. 1500 years ago Moses said, please show me your glory. 1500 సంవత్సరాలకు పూర్వం మోషే దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నీ మహిమను చూపించు అని అడిగాడే. And God decided, I will show you my glory. Look at Jesus Christ, my son, on the Mount of Transfiguration. God invites Moses and Elijah to witness the glory of God. దేవాతి దేవుడు అనుకున్నాడు, నా కుమారుడైన యేసు క్రీస్తు ఆ రూపాంతర పరచబడినప్పుడు మరి నీవు కన్నారా చూచున్నట్లుగా అవకాశం నీకు ఇస్తాననుకొని మరి మోషే ఏలియాలను కూడా మరి అక్కడికి తీసుకొని వచ్చి వారు కూడా మరి ఆ సాక్షులుగా ఉండడానికి కొరకు పిలిచాడు. And Jesus is the glory of God. యేసు ప్రభువే దేవుని మహిమ స్వరూపంతో వచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవుని స్తుతించండి. Now Jesus is sitting with his disciples before leaving the earth. యేసు క్రీస్తు ప్రభు భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికంటే ముందు తన శిష్యులతో పాటు కలిసి కూర్చున్నాడు. John chapter 14, 15, 16, 17. యోహాను సువార్త 14, 15, 16, 17 అధ్యాయాలు మనం చూస్తే He's sitting with his disciples. శిష్యులతో కూర్చున్నాడు. He's saying,
అంటున్నాడు, I glorified the Father. తండ్రిని నేను మహిమపరిచి ఉన్నాను. The Father is glorifying me. తండ్రిని నా యందు మహిమపరచబడ్డాడు. And my time of glory also is come. మరి నేను మహిమపరచబడే సమయం కూడా వచ్చింది. But what I am going to do is I am going to share my glory with you. అయితే శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఇప్పుడు నా మహిమను నేను మీకు పంచుతాను. John chapter 17 verse 22 says, I have given them the glory that you gave me. మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, given them the glory that you gave to me. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. This glory that the Father gave to Jesus, he is giving to his disciples. ఈ మాట వింటున్నారా? దేవాతి దేవుడు యేసు క్రీస్తు ప్రభువులో ఇచ్చిన మహిమ తన శిష్యులకు యేసు ప్రభు ఇస్తున్నాడు. Not only to his disciples but to everybody who will follow him. ఈ శిష్యులకు మాత్రమే కాదండి, ఆయనను వెంబడించు ప్రతి ఒక్కరికి కూడా ఆయన మహిమను పంచుతున్నాడు. For the last 2000 years he has been sharing his glory with believers who follow Jesus. గత 2000 సంవత్సరాల నుండి కూడా ఎవరైతే ఆయనను వెంబడిస్తున్నారో, ఆయనను వెంబడించు ఆయన శిష్యులు గాని విశ్వాసులుగా పిలువబడుతున్న వారికి ఆయన మహిమను పంచుతున్నాడు. You know how he shares the glory? దేవుని మహిమను ఎలాగ పంచుతున్నాడో తెలుసా? By depositing the Holy Spirit inside of you. పరిశుద్ధాత్మను మనలో పెట్టుట ద్వారా ఆ మహిమను మనలో ఇస్తున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తుతించండి. 1 Peter chapter 4:14 says, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం 14వ the వచనంలో, Spirit of glory rest inside of you. దేవుని యొక్క మహిమ నీలో నివసించుచున్నది అంటాడు. Through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని మహిమ నీలో Through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నివసిస్తుంది. Now let's go back to Isaiah 60. మళ్ళీ యెషయా గ్రంథం 60వ అధ్యాయంలోనికి వెళ్దాం. Here Isaiah is saying, యెషయా అంటున్నాడు, you do not need to manufacture your glory. నీ మహిమను నువ్వు తయారు చేసేది కాదు. But arise, for the light has come and the glory of the Lord is risen upon you. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది, కనబడుతున్నది. And the light, the glory has come. చూడండి, ఆ మహిమ వచ్చి ఉన్నది. And the glory will be seen upon you. ఆ మహిమ నీ మీద కనబడుతుంది. Turn to your friend and tell them that the glory will be seen upon you. పక్కవారి వైపు చూడండి, దేవుని మహిమ నీ మీద కనబడుతుంది అని చెప్పండి. The glory will be seen upon you. నీ మీద మహిమ కనబడుతుంది అని చెప్పండి. Amen. 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 The Holy Spirit will come upon you and the glory will be seen in you. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, మీలోనికి వచ్చినప్పుడు దేవుని యొక్క మహిమ మీ మీద కనబడుతుంది. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక, అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే, చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం
యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007 సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.